ప్రజానికానికి కూడా నమస్కారాలు. ఈ చుట్టుపక్కల కోనసీమలో వచ్చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చూడాలంటే గోదావరి జిల్లా వాళ్ళవే చూడాలని చెప్పేసి చాలా మంది వస్తుంటారు. దాంతో కూడుకున్నటువంటి సంబరాలు ఏదైనా ఉన్నాయంటే ఇటు పక్కన జరిగేటువంటిది మన ప్రబల తీర్థం ముఖ్య ఘట్టం. ఇక్కడ ఈ చుట్టుపక్కల మా దగ్గరికి వచ్చేసేటప్పటికి అవిడి ప్రభలు, అలాగే రాగుత్తేరపాలెం, నరేంద్రపురం, మోడేకుర్రు ఈ చుట్టుపక్కల సంబంధించి ఇటు కూడా సంబంధించి ఒక 30 ప్రభలు వస్తాయన్నమాట. ఈ యొక్క ప్రబల తీర్థంలో విశేషం ఏమిటయ్యా అంటే గనక 486 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రబల తీర్థానికి సంబంధించి చాలా విశేషంగా కూడా చేయడం జరుగుతుంది. మా సంస్కృతి సాంప్రదాయాలు చూడాలి అంటే కనుక ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్రబల తీర్థాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక అది ఈ కోనసీమలోనే జరగాలి. అది సాంప్రదాయాల విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే మిగతా విషయాల్లో కావచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రబల తీర్థాన్ని ఎవరైతే కనుక చూస్తారో ఆ స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి దీర్ఘాయు అది కూడా కలుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఆ ప్రభను మోసినా ఏమి చేసినా స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందమ్మా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.